నా తప్పు లేనప్పుడు పాయింట్ అవుట్ చేస్తే అది కథ వేరు ఉంటుంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి సోహెల్ అన్నది ఒకటి తీన్మార్ ఆడియో మనకు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిపోతుంది. సో ఆ ఆడియోకి మనము బీట్ సింక్ అనేది చేసాము. సో ఇది వచ్చేసి నేను కైన్మాస్టర్ అప్లికేషన్ లో చూపించాను. సో కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ కైన్మాస్టర్ వచ్చేసి +5 వర్షన్. సో పక్కా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ ఏం చేస్తారంటే సెట్టింగ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి 9:16. సో ఇది కొత్త కైన్మాస్టర్ +5 వర్షన్. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో చాలామంది ఏమంటున్నారంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు 1440 వస్తలేదని. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాతదే ఇన్స్టాల్ చేసుకోండి. బట్ నేను ఇచ్చిన లింక్ త్రూ డౌన్లోడ్ చేసుకుంటే 1440p పక్కా వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ 5 పిక్స్ అయితే తీసుకుంటున్నాను. సో 1 2 3 4 5. సో ఇవి ఆల్రెడీ 9:16లో ఉన్నాయి. సో మీరు 9:16లో లేకపోతే మీరు ఏంటంటే ఫుల్ స్క్రీన్ ఆన్ పెట్టుకొని ఇవన్నీ చేసేసేయండి. సో ఇప్పుడు ఈచ్ పిక్ ఏం చేసేస్తున్నా అంటే ఎంతవరకు డిక్రీజ్ అవుతుందో అంతవరకు డిక్రీజ్ చేసేయండి. సో ఒక పాయింట్ వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువగా డిక్రీజ్ అవ్వదు. సో అంతవరకు డిక్రీజ్ చేసేసేయండి. సో ఇక్కడ చూడండి, ఎట్ లాస్ట్ మనం అన్ని డిక్రీజ్ చేసినాక 5 పిక్స్కి 0.498 సెకండ్స్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ QHD పెడుతున్నా, ఫ్రేమ్ రేట్ వచ్చేసి 60 FPS పెడుతున్నా, సేవ్ క్లిక్ చేసేస్తున్నా. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా సేవ్ అయిపోతుంది. సో బ్యాక్ వెళ్ళిపోతున్నా మళ్ళీ. హై నమస్తే, ఈరోజు కొత్త యూస్ఫుల్ యాప్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది వచ్చేసి ఎర్నింగ్ యాప్ అనమాట. దీంట్లో ఏంటంటే మనము అకౌంట్ క్రియేట్ చేయగానే మనకు స్టార్టింగ్ 24 అవర్స్లో 100 రూపీస్ నుంచి 500 రూపీస్ లోపు ఎంతైనా రావచ్చు. సో అది మనం డైరెక్ట్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు దీనిలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఏంటంటే రెఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్. సో రెఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్లో మనకు ఈచ్ రెఫర్కి మనకు 100 రూపీస్ వస్తాయి. సో అలా మనం ఎన్ని రెఫర్స్ చేసుకుంటే అన్ని 100s. సో నేనైతే 6 రెఫర్స్ చేశాను, 600 వచ్చినాయి. సో అవి కూడా నేను ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇన్స్టాల్ చేసేయండి, మీరు కూడా ఎర్న్ చేసేయండి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో పక్కా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ 9:16 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ 1 2 3 4 5. సో ఇందాక ఏవైతే 5 పిక్స్ లైన్గా యాడ్ చేసామో సో అదే ఆర్డర్లో నేను ఇక్కడ మళ్ళీ యాడ్ చేసేస్తున్నా. అండ్ ఈచ్ పిక్ సో చూడండి, ఇక్కడ నేను 0.7 రేంజ్లో, సో 0.703 7 తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. సో 7 రేంజ్లో ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో అనేది, అంటే పర్ఫెక్ట్ బీట్ సింక్లో వస్తుంది. సో దానికోసం 0.7 రేంజ్, సేమ్ అదే రేంజ్లో అన్ని పిక్స్. సో ఇక్కడ నేను అన్ని పిక్స్ తీసుకుంటున్నాను సేమ్ రేంజ్ మళ్ళా. సో ఇప్పుడు అన్ని పిక్స్ అయిపోయింది కదా. సో 5 పిక్స్. సో 5 పిక్స్ ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే 2 ఫింగర్స్ పట్టుకొని ఇలా జూమ్ చేసేసాయండి. సో జూమ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈచ్ పిక్ దగ్గర మిడిల్లో, సో ఎగ్జాక్ట్ మిడిల్లో, ఎగ్జాక్ట్ అని అవసరం లేదు. సో మనకు అందాజ తెలుస్తుంది. సిజర్ సింబల్ క్లిక్ చేసి స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో సేమ్ యాసిస్ ఇది కూడా మనము మిడిల్లో పెట్టుకొని సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇది కూడా సేమ్ యాసిస్. సో మనకు ఎగ్జాక్ట్ మిడిల్ కూడా అవసరం లేదు, బట్ మనకు తెలిసిపోతుంది మిడిల్ ఏందో ఏది మిడిల్లో అని. సో సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇది కూడా సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే మళ్ళీ ఇంకా కొంచెం నేను జూమ్ చేసేస్తున్నా, సో దట్ మనకి ఈజీగా ఇంకా కొంచెం ఈజీగా కనిపించడానికి. సో ఇప్పుడు ఏంటంటే ఈచ్ క్లిప్ మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్. సో ఇక్కడ మనకు గెట్ మోర్ ఆప్షన్ కింద ఉండదు, ఇక్కడ ఏంటంటే మనకు స్టోర్ లాగా సింబల్ పైన ఉంటుంది. సో అది క్లిక్ చేస్తున్న యానిమేషన్. సో స్టార్టింగ్ యానిమేషన్ ఉంటుంది, యానిమేషన్లో ఇన్ యానిమేషన్. సో ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ ఇన్ యానిమేషన్ వచ్చేసి ఫస్ట్ దానికి 3, సెకండ్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ ఇక్కడ 8. సో థర్డ్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ ఇక్కడ 5. అండ్ ఫోర్త్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ ఇక్కడ 6th.
అండ్ ఫిఫ్త్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ ఇక్కడ 3 అండ్ సిక్స్త్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 8 అండ్ ఇది ఎంత నెంబర్ మర్చిపోయినా. సో సెవెంత్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 5. సో దీనికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 6th అండ్ దీనికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ ఇది అప్ అండ్ లాస్ట్ దానికి 10th దానికి. సో అంటే ఒకటి అది పెట్టాలి, ఒకటి ఇది పెట్టాలి, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చేసేస్తుంది. సో ఒక్కసారి ఇక్కడ ప్లే చేసి చూద్దాము యానిమేషన్ పర్ఫెక్ట్ వచ్చేసిందా రాలేదా అని. సో ఒకటి పైకి వెళ్తే ఒకసారి కిందికి వెళ్ళాలి, ఒకసారి పైకి కిందికి లెఫ్ట్ రైట్, పైకి కిందికి లెఫ్ట్ రైట్. సో అలా మనకు రావాలి. సో ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ జూమ్ అవుట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఒకటి నా తప్పు లేకుంటే కథ వేరే ఉంటుంది అని ఒకటి వీడియో అయితే ఇస్తాను. సో అది మీరు డైరెక్ట్ యాడ్ చేసుకోండి. సో డైరెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీడియా క్లిక్ చేసి ఇక్కడ నేను ఇంతకుముందు సో ఇప్పుడే కాదు, ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత లేయర్ సింబల్ మీడియా క్లిక్ చేసి ఇప్పుడు నేను వీడియో అయితే ఇస్తాను. సో సోహెల్ మ్యూజిక్ అని ఆ మ్యూజిక్ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసేస్తే మనకు ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ వీడియో ఏదైతే ఉందో అది మనం డిలీట్ చేసుకోవచ్చు. సో డిలీట్ చేసుకున్న తర్వాత సో ఈ వీడియో తర్వాత ఇంకా చాలా స్పేస్ ఉంది కదా, సో దాన్ని మనం ఎలా కవర్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మీడియా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఇంతకుముందు మనం ఏదైతే 5 పిక్స్తో చేసామో సో 5 పిక్స్ వీడియో ఉంది కదా, సో ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నా. సో ఇక్కడ చూడండి మనకు ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఎగ్జాక్ట్గా మనకు 15 వస్తాయి. సో చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో కొంచెం మనకు 0.7 రేంజ్ కొంచెం ఇంక్రీజ్ అయిపోతే ఒక్కొక్కసారి కొంచెం అక్కడ చేంజ్ అయిపోతుంది. సో మీకు ఆ ఆడియోకి ఎన్ని పడితే అన్ని తీసుకోండి. సో ఒక్కసారి ఇక్కడ నేను మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇక్కడ నేను బార్డర్ అయితే తీసుకుంటున్నాను. సో బార్డర్తో మనకు లుకింగ్ బాగుస్తుంది కదా, సో బార్డర్ పక్కా తీసుకోండి. సో ఇక్కడ ఒక ఎండ్ పట్టుకొని ఇలా జూమ్ ఇంక్రీజ్ చేసేసిన తర్వాత బ్లెండింగ్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ ఈ బార్డర్ ఎంతవరకు అయితే వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇంక్రీజ్ చేసేసిన. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ సింబల్ మళ్ళీ మీడియా. సో ఇప్పుడు నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ కలర్ఫుల్ ఉంటుంది, కలర్ఫుల్ బబుల్స్ వస్తాయి. సో ఇది నేను ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఈ ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ చూడండి నేను బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇది కూడా నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో చూడండి మధ్యలో ఆ బబుల్స్ వస్తాయి. సో ఒక్కసారి ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తాను సో దట్ మీకు అర్థమైపోతుంది బీట్ సింక్ వచ్చిందా రాలేదా అని. సో ఇక్కడ కథ వేరే ఉంటుంది అన్న దగ్గర కూడా చూపిస్తాను. పాయింట్ అవుట్ చేస్తే అది కథ వేరే ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్ వస్తుంది టోటల్ లాస్ట్కి కూడా బీట్ సింక్ పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇది ఎక్స్ట్రాది సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో టోటల్గా కంప్లీట్ అయిపోయింది కదా. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ QHD పెట్టేసి నేను ఎక్స్పోర్ట్ చేసేస్తున్నా సో దట్ క్వాలిటీ బాగుంటుంది. సో క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఇది చాలా ట్రెండింగ్ ఉంది. మీరు మీ పిక్స్తో ట్రై చేయండి, పక్కా లైక్స్ మాత్రం పక్కా వస్తాయి. థ్యాంక్ యూ గైస్.